హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ లావణ్య. బాగున్నారా? నెల్లూరులోని జొన్నవాడ కామాక్షి అమ్మవారి ఆలయానికి వచ్చామన్నమాట. ఈరోజు ఎంట్రన్స్ భాగము అండ్ ఆలయం ముందర అన్ని రకాల షాప్స్ ఉన్నాయండి. మనకి పూజకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా మనకి ఇక్కడే దొరుకుతుంది. మనం కొనుక్కొని వెళ్ళాల్సిన అవసరం లేదు. గుడి ముందరే అన్నీ దొరుకుతుంది అన్నమాట. అక్కడే అన్నీ తీసుకోవచ్చు. హోటల్స్ కూడా ఉన్నాయి, రూమ్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. అంటే హోటల్ రూమ్స్ తీసుకొని స్టే చేయొచ్చు. కామాక్షి ఆలయానికి రావడం ఇదే మొదటిసారి అండి. ఇక్కడ తలనీలాలు కూడా ఇస్తున్నారు. ఆ గుడి పక్కనే ఉందన్నమాట. అది కూడా నేను మీకు చూపిస్తాను. నేను ఏవేవైతే చూశానో నాకు తెలిసినవన్నీ కూడా క్లుప్తంగా వివరించడానికి ట్రై చేస్తానండి. శ్రీ మల్లికార్జున సమేత కామాక్షి అమ్మవారి ఆలయం అన్నమాట. ఇది ఈశ్వరుడు, పార్వతీదేవి, సుబ్రహ్మణ్య స్వామి, విఘ్నేశ్వరుడు అందరూ ఉంటారనమాట ఈ టెంపుల్లో. గుడి చుట్టూ కూడా చిన్న చిన్న దేవాలయాలు ఉన్నాయండి. అన్నీ చూస్తూ దర్శించుకున్నాను. కోవెల చుట్టూ కూడా అష్టాదశ శక్తిపీఠాల గురించి అండ్ ద్వాదశ జ్యోతిర్లింగాల గురించి, నవదుర్గ అమ్మవారి రూపాలు అన్నీ కూడా గోడ చుట్టూ, కాంపౌండ్ వాల్ చుట్టూ కూడా అమర్చబడి ఉన్నాయన్నమాట. నెల్లూరులో నేను దర్శించుకున్న ఆలయాలన్నిట్లో కూడా అంటే రాజరాజేశ్వరి ఆలయము, జొన్నవాడ కామాక్షి అమ్మవారి ఆలయము, ఇంకా నరసింహస్వామి, వేదగిరి నరసింహస్వామి ఆలయము, ఇవన్నీ కూడా నేను దర్శించుకున్నానండి. అండ్ మైపాడు బీచ్ దగ్గర శివాలయాన్ని కూడా దర్శించుకున్నాను. శివాలయంలోనూ అమ్మవారి ఆలయంలోనూ నేను కామన్గా గమనించింది ఏంటి అంటే ద్వాదశ జ్యోతిర్లింగాల గురించి, అష్టాదశ శక్తిపీఠాల గురించి, నవదుర్గ అమ్మవారి గురించి మనకి ప్రతిమల ద్వారా అద్భుతంగా ఒక కథను అనేది తెలియజేస్తూ అద్భుతంగా చెక్కారన్నమాట. ఈ మండపంలో మనకి పార్వతీ పరమేశ్వరులు కుటుంబ సమేతంగా దర్శనమిస్తారండి. చూడడానికి చాలా అద్భుతంగా ఉంది. చుట్టూ కూడా చాలా ప్రశాంత వాతావరణం. మనశ్శాంతిగా కాసేపు కూర్చున్నా చాలు, చాలా అద్భుతంగా ఉంది.
గుడి వెనక భాగంలో తులసి కోట ఉందండి. తులసి కోట చుట్టూ కూడా అష్టలక్ష్మి అమ్మవారి రూపు అండ్ పైన నారాయణ స్వామి యొక్క రూపము ఉంది. ఈ మందిరం శ్రీ తారకేశ్వర స్వామి సమేత అన్నపూర్ణేశ్వరి మాత మందిరం అన్నమాట. ఇక్కడ పూజారి గారు ఆలయం లోపల కొంచెం బియ్యం ఇస్తారు. దాన్ని మనం కొంగున ముడికట్టి ఇంటికి తీసుకొచ్చి మనం వాడేటటువంటి బియ్యపు డబ్బాలు ఉంటాయి కదండి, అందులో వేసి పెడితే చాలా మంచిదని చెప్తున్నారు. अमृते नामृतांबुरे तस्मै ब्रह्मच ब्रह्माच सत्यप्रजाभ्यः परिपालयन्तां न्यायेन मार्गेण सुविधिनां लोकानां अहमस्तु नित्यं लोकाः समस्ताः सुखिनो भवन्तु। गंगा कामाक्षी मल्लिकार्जुनस्वामी संपूर्ण करुणा कटाक्षफलसिद्धिरस्तु।